నమస్కారం. ఓం త్రిభువన్ రామ్ ఛానల్కు స్వాగతం. సతీ అనసూయ పేరు వినగానే మనకు ఆమె పాతివ్రత్యం గుర్తొస్తుంది. ముగ్గురు మూర్తులను పసిబిడ్డలుగా మార్చిన ఆ మహాసాధ్వీశక్తి ఎటువంటిది? అలాగే ఒక గొప్ప చక్రవర్తిని పొగిడినందుకు అత్రి మహర్షి ఎదుర్కొన్న విమర్శలేంటి? చివరకు సనత్కుమారుడిచ్చిన తీర్పేమిటి? ఈ ఆసక్తికరమైన పురాణగాథను ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షి, కర్దమ మహర్షి కుమార్తె అయిన అనసూయల వైవాహిక జీవితం ఎంతో ఆదర్శవంతమైనది. వీరి భక్తిని, అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి ఒకసారి సాక్షాత్తు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అతిథుల రూపంలో వస్తారు. అయితే వారొక కఠినమైన షరతు విధిస్తారు. మాకు భోజనం వడ్డించేటప్పుడు మీరు దిగంబరిగా ఉండాలి అని కోరుతారు. అప్పుడు అనసూయమ్మ తన పాతివ్రత్య బలంతో మంత్రించిన అక్షతలను వారిపై చల్లి ఆ త్రిమూర్తులను పసిబిడ్డలుగా మార్చేస్తుంది. ఆ చిన్నపిల్లలకు ఆమె మాతృప్రేమతో భోజనం వడ్డిస్తుంది. ఆమె మహిమకు ముగ్ధులైన త్రిమూర్తులు ఆమెను ఆశీర్వదించగా వారికి చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు అనే ముగ్గురు పుత్రులు జన్మిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత అత్రి మహర్షి తపస్సు చేసుకోవాలని భావిస్తారు. కాని పిల్లలింకా చిన్నవారు. వారి పోషణ కోసం ధనం కావాలి కాబట్టి మీరు పృథు చక్రవర్తిని ఆశ్రయించండి అని అనసూయమ్మ సూచిస్తుంది. అత్రి మహర్షి పృథు చక్రవర్తి దగ్గరకు వెళ్లే సమయానికి అక్కడ అశ్వమేధ యాగం జరుగుతుంటుంది. ఆ యాగ గుర్రాన్ని రక్షించే బాధ్యతను చక్రవర్తి తన కుమారుడికి మరియు అత్రి మహర్షికి అప్పగిస్తాడు. పృథు చక్రవర్తి ఎదుగుదలను ఓర్వలేని దేవేంద్రుడు దొంగ రూపంలో వచ్చి ఆ గుర్రాన్ని అపహరిస్తాడు. మహర్షి తన దివ్యదృష్టితో ఇంద్రుడి కుట్రను గమనించి చక్రవర్తి కుమారుణ్ణి హెచ్చరిస్తాడు. ధర్మానికి భంగం కలిగించేవాడు ఎవరైనా సరే శిక్షించవచ్చు అని ధైర్యం చెప్పి ఇంద్రుడితో పోరాడి గుర్రాన్ని తిరిగి తెచ్చేలా చేస్తాడు. యాగం విజయవంతంగా పూర్తవుతుంది. పృథు చక్రవర్తి గొప్పతనాన్ని చూసి అత్రి మహర్షి ఆయన్ని వేనోళ్ల పొగుడుతారు. కాని ఇది గౌతమ మహర్షికి నచ్చదు. ఒక సామాన్య మానవుణ్ణి ఇంతలా పొగడటం తగదు అంటూ గౌతముడు వాదనకు దిగుతాడు. అత్రి మహర్షి మరియు గౌతమ మహర్షుల మధ్య ఈ చర్చ తీవ్రమవుతుంది. అప్పుడు కశ్యప మహర్షి జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం కేవలం బ్రహ్మజ్ఞాని అయిన సనత్కుమారుడు మాత్రమే చెప్పగలడు అని సూచిస్తారు. అందరూ కలిసి సనత్కుమారుడి దగ్గరకు వెళ్తారు. ఆయన అంతా విని ఒక అద్భుతమైన తీర్పిస్తాడు. నా విష్ణు పృథివీపతిః అంటే భూమిని పాలించే రాజులో విష్ణువు అంశ ఉంటుంది. కాబట్టి పృథు చక్రవర్తిని పొగడటంలో అత్రి మహర్షి చేసిన దోషమేమీ లేదు, అది ధర్మబద్ధమే అని తేల్చి చెప్తారు. దీనితో సంతోషించిన పృథు చక్రవర్తి అత్రి మహర్షిని ఘనంగా సత్కరించి ఆయన కోరినంత ధనాన్ని ఇచ్చి సాదరంగా సాగనంపుతాడు. చూశారుగా, సతీ అనసూయమ్మ పాతివ్రత్యం ఎంతటిదో, అలాగే ధర్మాన్ని రక్షించడంలో మహర్షుల పాత్ర ఎంతటిదో ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.